హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ అందరూ కూడా సంక్రాంతి బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే సంక్రాంతి ఎలా చేసుకున్నానో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చానండి. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా పిల్లలైతే ఇలా ఫోటోలు దిగారు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వేసిన ముగ్గులండి. ముందు రోజు నైటే వేసుకున్నాను నేను సంక్రాంతికి. అలాగే సంక్రాంతికి ముందు రోజు అయితే మేమైతే ఇలా ఏలూరు దగ్గరికి అయితే ఇలా వెళ్ళి షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాము. ఇదంతా ముందు రోజు అయితే నేను తీసిన చిన్న వ్లాగ్ అండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నది. మనకి హైదరాబాద్లో ఎలా అయితే అమీర్పేటలో మార్కెట్ ఉంటుందో అలాగే ఏలూరులో కూడా మాకు ఇక్కడ మార్కెట్లో అయితే ఉంటుంది. అన్ని థింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చక్కగా. మనకి అంతేకాకుండా చక్కగా లో ప్రైస్లోనే దొరుకుతాయండి మనకి ఇక్కడైతే. చూసారు కదా, మొత్తం డ్రెస్లు, మనకి లెగ్గింగ్స్, చున్నీస్ మొత్తం అన్నీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ దొరుకుతాయండి మనకి. ప్లాస్టిక్ సామాన్లతో సహా అన్నీ కూడా మనకి తక్కువ రేటుగా ఉంటాయి ఇక్కడ. సండే అయితే ఫుల్గా అయితే ఇలా మొత్తం అంతా కూడా ఫుల్గా ఉంటుంది మొత్తం కూడా ఇక్కడ షాపింగ్ అయితే. ఇంకా మనకు హైదరాబాద్లో కన్నా నాకైతే ఇక్కడే చాలా తక్కువ అయితే అనిపించింది. నేనైతే సంక్రాంతికి ఇలా సింపుల్గా అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు అయితే మనకి పొంగలి కుండలు ఉంటాయి కదా, అలా అయితే వేసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను నేను. ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి. తర్వాత నేను మా అత్తయ్య మా మామయ్య వాళ్ళకి చనిపోయిన వారికి పెట్టడానికి ఇలా అయితే మా వైపు అయితే ఇలా కలగూర అయితే ప్రిపేర్ చేస్తారండి. నేను కలగూర మొత్తం అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత అది ముద్దపప్పు, ఇదేమో చింతపండు చారండి ఇది. తర్వాత ఇది పరమాణం, తర్వాత వైట్ రైసును పెరుగు వేసి పెడతారు. మాకైతే ముఖ్యంగా మెయిన్ అయితే ఇవే పెడతారండి. తర్వాత వరిపిండి అట్టు కూడా వేస్తాం మేము. సేమ్ నేను ఆల్రెడీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్ కర్రీ అయితే. మనకు అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ముఖ్యంగా గుమ్మడికాయ, చిలకడ దుంప వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. తర్వాత నేనైతే వరిపిండితో ఇలా బెల్లం కలిపి అట్లయితే వేసుకుంటున్నాను. ఈ అట్టు అయితే మాకు తిరగేయకుండా ఇలాగే వేసుకోవాలండి. ఈ పండగకి అయితే ముఖ్యంగా ఇలా అయితే మేము వేసుకుంటాము. పెద్దలకి, చనిపోయిన పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళకి పండగకి అయితే మేము ఇలాగే పెట్టుకుంటాం. మాకు సంక్రాంతి స్పెషల్ అంటే ఇదే. వాళ్ళకి బట్టలు కొనుక్కొని అలా అయితే బట్టలు పెడతామండి. ఇలా మాకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా 2 గదులు అయితే ఉన్నాయి. ఒక గదిలో నేనైతే ఇలా ఫస్ట్ అయితే ఇలా దేవుళ్ళకి అయితే పూజ చేసుకున్నానండి. ఈ గదిలో ఇలా అయితే మా పిల్లలిద్దరూ అయితే ఇలా దేవుళ్ళకి అయితే దండం పెట్టుకుంటున్నారు. తర్వాత ఇంకొక గదిలో ఇలా అయితే నేను మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి, తర్వాత మా చనిపోయిన మరిదికి కూడా ఇలా అయితే ఉపహారాలు పెడుతున్నామండి. ఇలా నేను ఐటమ్స్ చూపించాను కదా, అన్నం, వైట్ రైసు, కలగూర, తర్వాత పరమాన్నం, ముద్దపప్పు, చారు, పెరుగన్నం. మాకు ఇంతవరకు అయితే మొత్తం అయితే పెడతారండి. మాకు సంక్రాంతికి అయితే ఇలాగే పెడతారు. తర్వాత ఇలా అయితే బట్టలు తీసుకొని ఆ బట్టలు కూడా అక్కడైతే వాళ్ళకి పెడతాం మేము. తర్వాత డాబా మీదకి వచ్చి ఇలా అయితే ఒక ప్లేట్లో ఐటమ్స్ అన్నీ వేసి కాకికి అయితే ఆహారంగా పెడతామండి. ఇక్కడ ఇలా మేము. ఈవిడ మా మామయ్య గారు అలా అమ్మ అండి. ఈవిడ మీ అందరికీ హాయ్ చెప్తుంది. మా అమ్మ బాగా పడుతున్నాను వీడియోలో అని అంటుంది మా అమ్మ అయితే. తర్వాత మా పూజ అయిపోయిన తర్వాత ఇలా అయితే మేము పెట్టిన ఉపహారాలన్నీ ఉంటాయి కదా, ఒక 5 విస్తరాకుల్లో పెట్టాము ఇలా భోజనం అయితే. ఇలా మేమందరం అయితే తింటున్నాము. మా ఆడపడుచు అలాగే మా మామ ఇద్దరు వచ్చారు. మేమందరం అయితే ఇలా కూర్చొని అయితే భోజనం అయితే చేస్తున్నాము. ఇదేనండి మా సంక్రాంతి అయితే ఇలాగే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అయితే.
నేను హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడే నేను మా చనిపోయిన అత్త మామలకైతే ఇలా అయితే పెట్టుకుంటానండి. ఇలా మొత్తం అయితే బట్టలు పెట్టుకొని అలా ఉపహారాలు అయితే పెట్టుకుంటాం మేము. ఆ పెట్టిన ఉపహారాలు మన ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే వేరే వాళ్ళు ఎవరు తినరు మాకు. ఇక్కడైతే ఇదే ఆనవాయితీగా వస్తుంది. మా పిల్లలైతే ఇక్కడ మా ఇంటి ముందు అయితే ఇలా ఫోటోలు దిగారండి. ఇక్కడ మా ఊర్లో ఈవిడ మా మామయ్య గారు అలా అమ్మండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి.